నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. భారతదేశం పైన, భారత వ్యవస్థ పైన, హిందూ వ్యవస్థ పైన సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఉగ్రవాదం అయితేనేమి, ఇంకోవైపు వైట్ కాలర్ టెర్రరిజం అయితేనేమి, ఇంకోవైపు భారతదేశ వ్యవస్థను ఇంటర్నల్గా డిస్టర్బ్ చేసే విధంగా, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే విధంగా, హిందువులను టార్గెట్ చేస్తూ వాళ్ళ ఐడెంటిటీని ఒక ఇబ్బందులకు గురి చేస్తూ ఈ రకమైనటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. దానికి ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ టీసీఎస్లో ఒక హెచ్ఆర్ మేనేజర్, ముస్లిం మేనేజర్ హిందూ అమ్మాయిలపైన, హిందూ అబ్బాయిలపైన టార్గెట్ చేస్తూ మత మార్పిడి చేస్తూ చేసినటువంటి వివాదం, ఆ అంశం చాలా వివాదానికి దారితీసింది. అది మర్చిపోకముందే ఇంకా దేశంలో ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కార్పొరేట్ రంగంలో అదే జరుగుతోంది, జిమ్ సెంటర్లో అదే జరుగుతోంది, కాలేజీల్లో అదే జరుగుతోంది, రెస్టారెంట్లలో అదే జరుగుతోంది, రెస్టారెంట్లలో జరుగుతోంది కూడా. ఈ మధ్యకాలంలో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా విన్నాం. ఈ అంశం ఇట్లా ఉంటే, ఇక కళ్ళు నెత్తికెక్కి వ్యవహరిస్తున్నటువంటి కళ్ళద్దాల ఒక బ్రాండ్ లెన్స్కార్ట్ అదేవిధంగా అదే ధోరణి ప్రవర్తించింది. లెన్స్కార్ట్ స్టోర్లో ఉద్యోగిని బొట్టు పెట్టుకోవద్దంటూ చెప్పారన్నటువంటి ఆరోపణలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. హిందువులంతా కూడా లెన్స్కార్ట్ను వ్యతిరేకిస్తున్నారు. లెన్స్కార్ట్ షోరూముల్లోకి వెళ్ళి వాళ్ళు కొన్నటువంటి ఆ స్పెక్ట్స్ని అక్కడే విరగొడుతున్నారు. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఇప్పటికే హిందువులంతా కూడా ఏకమై లెన్స్కార్ట్ బైకాట్ లెన్స్కార్ట్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ ఇస్తున్నారు. ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తుంది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్ లెన్స్కార్ట్ బిజినెస్ మొత్తం కూడా దెబ్బతింటోంది. హిందువులకు వ్యతిరేకంగా, హిందువులను గౌరవించకపోతే భారతదేశంలో మనుగడ సాగించడం కష్టం అంటూ కూడా ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తుంది. బైకాట్లు పిలుపులు వస్తున్నాయి. కంపెనీకి ఎవరు మద్దతు ఇచ్చినా వాళ్ళపైన కూడా అదేవిధంగా ట్రోల్ చేస్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశం పైన. హైందవి గారు, అలాగే